హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధువులతో కొంత మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగడం వలన లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేసే చోట అదనపు బాధ్యతల వలన మరింత మానసిక ఒత్తిడికి లోనే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణ ప్రయత్నాలు అయితే చేయవలసి రావచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి అన్నింటా వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం కూడా కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి రాబడి అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు నిరాశ అనేది తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకు శ్రమాధిక్యం అనేది పెరుగుతుంది. అలాగే మహిళలకి రోజు మొత్తంగా చూసుకుంటే గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక మేషరాశి వారికి రోజు అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు శివ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.